ఉలి దెబ్బకు భయపడితే రాయి శిల్పంగా కాలేదు. అలాగే జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలకు నష్టాలకు భయపడితే మనిషి మహర్షిగా మారలేడు. ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం సడలిపోతుందో అప్పుడే ఓటమి ప్రారంభమైనట్టు. ఏది ఏమైనా సరే ఆత్మవిశ్వాసం మనలో సడలకపోతే మనం విజయానికి దగ్గరవుతున్నట్టు. ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది దాని వెనక దాగి ఉన్న ముళ్ళును చూస్తాడు. మనం దూరంగా చూసినప్పుడు అందంగాను, దగ్గరగా దాన్ని అనుభవించినప్పుడు విషాదంగాను కనిపించేదే జీవితం. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. గడిచిపోయిన జీవితం కంటే నీ ముందున్న భవిష్యత్తు చాలా విలువైనది. దాన్ని నువ్వు పొందాలంటే ప్రస్తుతం నీ చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకో. ఒంటరయ్యానని బాధపడకు. ఆ సూర్యుడు కూడా ఒంటరివాడే, అయినా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడో చూడు. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాకి చూస్తేనే తెలుస్తుంది ఎన్ని అలజడులు ఉన్నాయో. నీ లోపల రెండు తోడేళ్ళు ఉన్నాయి. ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేసి పెంచి పోషిస్తే అదే గెలుస్తుంది. గొప్పతనం అంటే ఏదో సాధించడం, ఇంకేదో సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. నీ బుద్ధిని ఆలోచించనివ్వు, నీ హృదయాన్ని ఆస్వాదించనివ్వు. ఆ రెండిటిని ఎప్పటికీ ఎన్నటికీ కలపకు. మన లక్ష్యం స్థిరంగా ఉండాలి. దాన్ని చేరే మార్గం ఖచ్చితంగా ఉండాలి. ప్రయత్నం రాజీ లేనిదిగా ఉండాలి. అప్పుడే మన లక్ష్యం మన పాదాల చెంత ఉంటుంది. నీవు నీ జీవితంలో ఒంటరిగా ఉన్నా, అలసిపోయినా, పడిపోయినా, భయపడినా, ఏది ఏమైనా సరే నీ గమ్యాన్ని ఛేదించడం మాత్రం అస్సలు మర్చిపోకు. విజయం అనేది అపజయాల గుట్ట. ఆ గుట్టపై నీవు నిలబడ్డావు అంతే. తనకు ఏమి కావాలో తెలిసినవాడు కాదు, తనేమి వదులుకోవాలో తెలిసినవాడు తెలివైనవాడు. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక మార్గం ఉంటుంది. చేతులు కట్టుకున్న ప్రతి ఒక్కరూ చేతగాని వాళ్ళు కాదు. అది పరిస్థితుల ప్రభావం కావచ్చు. నీ వెనక ఏమనుకుంటున్నారోనని నువ్వు ఆలోచించినంతకాలం నువ్వు వెనకబడే ఉంటావు. ప్రశ్నించే తత్వం పెరిగే కొద్దీ నిన్ను అసహ్యించుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు జీరో నుంచి వచ్చిన వాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎప్పుడూ కూడా భయపడకూడదు. జరిగిన అవమానం మనలో పట్టుదలను మరింతగా పెంచాలి, కానీ పిరికితనాన్ని కాదు. మన వేషధారణ రోజుకో విధంగా మారవచ్చు, కానీ మన మాట మనస్సు రోజుకో రకంగా మారకూడదు. నీవు ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు గెలిచిన వాణ్ణి చూసి కుమిలిపోకు. 10 సార్లు ఓడిన వాణ్ణి తలుచుకో. తిరిగి ఎలా గెలవాలో అతని వద్ద నేర్చుకో. నీకు ఏర్పడిన ప్రతి సమస్యకు పరిష్కారం నీలోనే ఉంటుంది. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. గొప్పలకు పోయేవాడు ఎప్పుడూ పక్కదారులు పట్టిపోతాడు. నీ బుద్ధి నిన్ను పరిపాలిస్తే నువ్వు రాజువు. నీ శరీరం నిన్ను పరిపాలిస్తే నువ్వు బానిసవు. ఏదో ఒక రోజున నీకిష్టమైన ప్రతిదాన్ని నువ్వు కోల్పోక తప్పదు. ఇదే జీవిత సత్యం. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం చాలా గొప్పది. గొప్పతనం అనేది మనం వాడే వాహనాన్ని బట్టి రాదు, మనం నడుచుకునే నడవడికను బట్టే వస్తుంది. గుర్తుపెట్టుకో, నీ ఆవేశం 2 అడుగులు ముందుకు వేస్తే నీ ఆలోచన 4 అడుగులు వెనక్కేస్తుంది. ప్రతి సమస్యను అవకాశంగా భావించే విధంగా మన మనసును సిద్ధం చేసుకోవాలి. నీ అంతఃదృష్టి మంచిది కానప్పుడు బాహ్య దృష్టి బాగున్నా ఉపయోగం లేదు. జీవితంలో అనుకోని అనర్థం జరిగినప్పుడే ఎవరికైనా జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది.
మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి. మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. నీపై దృష్టి పెట్టేవారు చాలామంది ఉండవచ్చు. కానీ నీ దృష్టి లక్ష్యం మీద నుంచి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంటుంది. ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ, మాటలోనూ, చూపులోనూ తేడా వచ్చిందంటే ఆ భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి లాగుతాడు. మనలో ఉన్న లోపాలని తెలుసుకోవడమే అన్నిటికన్నా పెద్ద చదువు. కష్టాలను తెచ్చేది ఈ కాలమే, తీసుకెళ్లేది ఈ కాలమే. మనది కేవలం ప్రయాణమే. ఈ లోకంలో ఒకరిని అడిగితే 1000 మంది చెప్పేదే సలహా, 1000 మందిని అడిగితే ఒకరు చేసేదే సహాయం. ఇంకొకరి గురించి నీవు ఎప్పుడు అతి జాగ్రత్త తీసుకోకు. వారు నీ నుంచి తప్పించుకోవాలని చూస్తే నీవు అసలు తట్టుకోలేవు. కాలానికి ఎవరిపైన కక్ష ఉండదు, ఇష్టమూ ఉండదు. చేసిన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించక తప్పదు. జీవితంలో గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే నీవు చనిపోవాల్సిందే తప్ప నీకు మంచి సమయం ఎప్పటికీ దొరకదు. నిజాన్ని చెప్పడానికే కాదు, ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ఎంతో ధైర్యం ఉండాలి. జీవితం మీకు ఏది ఇచ్చినా అది మిమ్మల్ని బాధించినప్పటికీ మీరు దృఢంగా, బలంగా నిలబడండి. మీరు దాన్ని అంగీకరించండి. కొన్నిసార్లు బలమైన, దృఢమైన గోడలు కొద్దిగా కంపించినట్టు అనిపించవచ్చు, కానీ అవి ఎప్పటికీ కూలిపోవు. జీవితం నిన్ను బాధిస్తుంది, అదే జీవితం నిన్ను నవ్విస్తుంది, లాలిస్తుంది. జరిగేదాన్ని జరగనివ్వు. ఏదీ నీ చేతుల్లో లేదని తెలుసుకో. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. వారికి ఆ విషయం ఎప్పటికీ, ఎన్నటికీ అర్థం కాదు. అదృష్టం అందరి తలుపు తడుతుంది, కానీ ఆ పిలుపు వినే నేర్పు కొందరికి మాత్రమే ఉంటుంది. అవకాశం ఆకాశం నుంచి ఊడిపడదు, అరిచేతి గీతల్లో అసలే దాగి ఉండదు. దాన్ని మనమే సృష్టించుకోవాలి. అది వచ్చినప్పుడు పట్టుదలతో దాన్ని సాధించుకోవాలి. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల్లాంటివి. అవి ఎక్కువయ్యే కొలది బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగిపోవడం కష్టమవుతుంది. మన వల్ల కాని పనిని మరొకరు చేసి చూపారంటే మనం అభినందించాలే కానీ అసూయ పడకూడదు. మన ఆలోచనలపై మనకు స్థిరత్వం లేకపోతే ఎదుటి వారి చేతిలో మనం ఆట బొమ్మలుగానే మిగిలిపోతాం. మన సంతోషానికి మార్గం ఒక్కటే. దేనిని పట్టుకోవాలో, దేనిని వదిలేయాలో తెలుసుకోవడమే.